చందమామ కథ. చీమ చిలుక పాయసం. అనగనగా ఒక చీమ ఒక చిలక ఉండేవారు. వారిద్దరికి ఎంతో సావాసం. ఒకనాడు వాళ్ళిద్దరికి పాయసం వండుకు తినాలని బుద్ధి పుట్టింది. చీమ వెళ్ళి బియ్యపు నూకలు పంచదార తెచ్చింది. చిలక వెళ్ళి కట్టె పుల్లలు చట్టి నిప్పు తెచ్చింది. చీమ నిప్పు అంటించింది, చిలక పొయ్యి ఊదింది. పాయసం తయారైంది. అయితే చీమకి మహా తొందర. అది గబగబా చట్టెక్కి పాయసం తినబోయి అందులో పడి చచ్చిపోయింది. చిలక కూడా ఆత్రపడి పాయసంలో ముక్కు ముంచింది. ఇంకే ముక్కు చుర్రున కాలింది. అది కుయ్యో మొర్రో అని ముక్కు విదిలించుకుంటూ రావి చెట్టు మీద పోయి కూర్చుంది. రావి చెట్టు చిలకను చూసి కొంచెం గేలిగా, చిలకా చిలక ఏంటి విచారంగా ఉన్నావు అని అడిగింది. చిలక్కి కొంచెం విసిగేసి, ఏమి లేదు, చీమ నేను పాయసం వండుకున్నాము, చీమ పాయసంలో పడి చచ్చింది, నాకు ముక్కు కాలింది, ఇంత పోకిళ్ళు పోతున్న నీ ఆకులు రాలిపోకూడదు అంది. ఆ మాట అనగానే రావి చెట్టు ఆకులు జలజలా రాలిపోయాయి. ఇంతలో ఒక ఏనుగు ఆ దారిని పోతూ చెట్టును చూసి నవ్వు వచ్చి, చెట్టు చెట్టు నీ ఆకులు రాలిపోయాయేం, ఎండాకాలం కాదుగా అంది. ఏం లేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయంట, చీమ అందులో పడి చచ్చిపోయింది, చిలక్కి ముక్కు గాలింది, వెక్కిరించిన నాకు ఆకులు రాలిపోయాయి, ఇంత నవ్వుగా ఉన్న నీకు తొండం కూడా ఊడిపోకూడదా అంది రావి చెట్టు. ఏనుగు తొండం ఊడిపోయింది. పాపం అది ఏడుస్తూ చెరువు దగ్గరికి పోయి కూర్చుంది. చెరువుకు తొండం లేని ఏనుగును చూస్తే నవ్వు ఆగలేదు. ఏం ఏనుగా ఇవాళ నువ్వు నీళ్లు తాగటం లేదే, తొండం ఎక్కడ పెట్టొచ్చావు అంది. ఎక్కడ పెట్టలేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయంట, చీమ పాయసంలో పడి చచ్చిపోయింది, చిలకకి ముక్కు గాలింది, చిలకని వికిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి, అది చూసి నవ్విన నాకు తొండం ఊడింది, నన్ను చూసి వెటకారం చేస్తున్న నీ నీళ్లు కూడా ఎండిపోకూడదు అంది ఏనుగు. అనగానే చెరువులో నీళ్ళన్నీ ఎండిపోయాయి. ఇంతలో తోడి కోడళ్ళు ఇద్దరు చెరువుకు నీళ్ళకు వచ్చారు. నీళ్లు లేకపోవడం చూసేసరికి వాళ్ళకి నవ్వు వచ్చింది. ఏం చెరువు ఇలా ఎండిపోయామే అని అడిగారు. ఏం లేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయంట, చీమ పాయసంలో పడి చచ్చింది, చిలకకి ముక్కు గాలింది, చిలకను వెక్కరించిన రావి చెట్టు ఆకులు రాలిపోయాయి, అది చూసి నవ్విన ఏనుగుకు తొండం ఊడింది, ఏనుగును చూసి వెటకారం చేసిన నాకు నీళ్ళు ఎండిపోయాయి, నన్ను చూసి పగలబడి నవ్వుతున్న మీ బిందెలు అలాగే అతుక్కుపోతే ఎంత బాగుండు అంది చెరువు. అనగానే బిందెలు అతుక్కుపోయాయి. ఇంతలో ఇంకొక మనిషి కావిడితో నీళ్లకొచ్చి చెరువులో నీళ్లు లేకపోవడం, బిందెలు అతుక్కుపోయి ఉండడం చూసి పాపం అతను మంచిగానే, ఏమమ్మా బిందెలలో అతుక్కుపోయాయి ఎందుకు అని తెలుసుకోవడానికి అడిగాడు. ఏం లేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట, చీమ పాయసంలో పడి చచ్చింది, చిలకకి ముక్కు గాలింది, చిలకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి, రావి చెట్టును చూసి నవ్విన ఏనుగుకు తొండం ఊడింది, ఏనుగును చూసి వెటకారం చేసిన చెరువుకు నీళ్ళెండిపోయాయి, చెరువును చూసి పగలబడి నవ్విన మాకు బిందెలు అతుక్కుపోయాయి, ఇక మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన నీకు కావిడి అతుక్కుపోకూడదు అన్నారు వాళ్ళు కడుపు మంట పట్టలేక. అయితే ఆ మాట అని అనకముందే ఆ మనిషి కావిడి కింద పారేశాడు. కావిడి కింద పట్టడంతోనే వాళ్ళ భుజాల మీద బిందెలు ఊడిపోయినాయి, చెరువుకు నీళ్లు వచ్చినాయి, ఏనుగుకు తొండం వచ్చింది, చెట్టుకు ఆకులు వచ్చినాయి, చిలక ముక్కు బాగైంది, చీమ బతికింది. అందరూ ఆనందంతో ఆ రోజు పాయసం తాగారు.